జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలి, లేదంటే ప్రత్యామ్నాయ జీవోనైనా తీసుకువచ్చి గిరిజన ప్రాంతంలో 100% గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ చేయాలని రాష్ట్ర మన్యం బంద్ నేపథ్యంలో అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సిపిఎం, సిఐటియు, గిరిజన సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయకులతో పాటు గిరిజన డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మన్యం బంద్ ను చేపట్టారు. గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను మాట్లాడుతూ గిరిజన ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, మెగా డిఎస్సి మాకొద్దు, గిరిజన ప్రత్యేక డిఎస్సి కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి గిరిజనులకు మాత్రమే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, లేదా అనుకుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి జీవోని తీసుకురావాలని, దాని ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు మన్యం ప్రాంతం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బంద్లో భాగంగానే ఈరోజు మరి ప్రతి ఆదివాసీ బిడ్డ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరి గతంలో 1986 కన్నా ముందు జనరల్ జీవోలతో ఉద్యోగాలు భర్తీ చేసేవారు. ఎస్ఆర్ శంకరన్ గారు లాంటి మేధావులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ట్రైబల్స్ యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవన విధానాలు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు అన్ని గమనించి వీళ్లకు ప్రత్యేకమైనటువంటి జీవోల ద్వారా వీళ్ళకి ఆర్థిక పరిపుష్టి కల్పించినాడే వీళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు జీవో నెంబర్ 3ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఆ జీవో నెంబర్ 3 ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయ పోస్టులు కానీ, అలాగే ఏఎన్ఎం పోస్టులు కానీ, ఇలా చాలా పోస్టులు ఏజెన్సీలో ఉండేటటువంటి విద్యావంతుల చేతవే భర్తీ చేసేటటువంటి ప్రక్రియ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. అప్పటి నుంచి మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగులంతా కూడా ఎంతో కొంత లబ్ధి పొందడం, వాటి ద్వారా వారు ఆర్థికంగా ఈరోజు బలపడడం జరిగింది. సమాజంలో కూడా వారికి ఒక మంచి గుర్తింపు అనేటటువంటి తీసుకొచ్చేటటువంటి తరుణంలో మళ్ళీ 2022లో ఓ గిరిజనేతరుడు సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల జీవో నెంబర్ 3 మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి మరి అనుకూలంగా లేదని చెప్పేసి జీవో నెంబర్ 3ని కొట్టివేయడం జరిగింది. వాటి ద్వారా జీవో నెంబర్ 3 ద్వారా నియమిస్తూ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మరి గిరిజనులకు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల ఈరోజు మరి దాన్ని పునరుద్ధరించి మళ్ళీ గిరిజనులకి ఇది అంటే మళ్ళీ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా అయినా సరే మరి ఇంకో జీవో తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలంతా ఏజెన్సీ వాసులకి కల్పిస్తే తప్ప వీరు మనుగడ ఉండదనేటటువంటి దీంతో మరి ఈరోజు మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అరకు విచ్చేసినప్పుడు మరి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని ఏజెన్సీ వాసులంతా అడిగినప్పుడు మేము ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంత వాసులకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం, వాటి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం అనేటటువంటి జరిగింది. కానీ ఈ రోజు వరకు సుమారు 11 నెలలు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఈ రోజు వరకు అసలు జీవో నెంబర్ 3 అనేటటువంటి ప్రస్తావనే తీసుకురాలేదు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఏంటో అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకొని ఈ ఆదివాసులకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మళ్ళీ మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 3 మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేని పక్షంలో దానికి బదులుగా ప్రత్యామ్నాయం ఇంకో జీవోని తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ఉద్యోగాలంతా కూడా ఇక్కడ నిరుద్యోగుల చేత భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాలంతా ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
నా పేరు ఎంఎం శ్రీను. ఆదివాసి గిరిజన సంఘంతో పాటు అలాగే వివిధ ప్రజా సంఘాల నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ గిరిజన సోషల్ డిఎస్సి సాధన కమిటీ నుండి మేము ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి ఆదివాసి నిరుద్యోగులకి దగా డిఎస్సిగా మారింది. కావున తక్షణమే మా నిరుద్యోగుల ఒక ఆవేదనని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఐటీడీఏ సోషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి స్థానిక గిరిజనులకి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఐటీడీఏ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి 100% ఉద్యోగాలన్నీ కూడా స్థానిక గిరిజనుల చేత భర్తీ చేయాలి. గతంలో ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అరకులో వచ్చి ప్రకటన చేసినటువంటి హామీలు అమలు చేయాలి. జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేస్తామన్నారు. అది పునరుద్ధరణ చేయకుండా నేటికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో ఎటువంటి ఇటీవల కాలంలో చూసినప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలు వచ్చినప్పుడు గిరిజన నేతరులకే ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇప్పటికే చూసాం. ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు కావచ్చు, లేదంటే గిరిజన ప్రాంతంలో ఏకలవ్యాలు కావచ్చు, గురుకుల పాఠశాల కళాశాలలో కావచ్చు, అనేక చోట్ల కూడా ఈరోజు సుప్రీంకోర్టు జీవో నంబర్ 3 రద్దు చేసిందనే కారణంతో గిరిజన నేతరులకు భర్తీ చేయడం వల్ల ఆదివాసీ నిరుద్యోగులు రోడ్డు మీద పడి మాకు ఐటీడీఏ డిఎస్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ అనేటువంటిది పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మా నిరుద్యోగులకి న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం.